నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. పాపం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ అనగానే చాలామంది అనుకుంటారు, నాకు కూడా మా తమ్ముడో మా అన్ననో సాఫ్ట్వేర్ ఉన్నారు, నేను కూడా అలా అనుకున్నా చాలా రోజులు. వానికేంద్రబై సాఫ్ట్వేర్ జాబు, లక్షల జీతాలు, మంచిగా వాని బట్టలు, వాని మంచిగా బైకు అని అనుకునేవాడిని. కానీ వాళ్ళ బతుకులు ఎట్లుంటాయంటే సేమ్ మేడి పండులాగా ఉంటాయి. పైకి మాత్రమే ఆ నవ్వులన్నీ పైకే ఉంటాయి. వాళ్ళ బాధలు నిజంగా నేను ఒక్కసారి కూర్చొని వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే తెలిసింది. ఎంత బాధ అంటే వాళ్ళ బాధలు, వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ వాళ్ళు వర్క్ చేయాలంటే కూడా నాకు తెలిసి చాలా అవర్స్ కూర్చొని ఉండాలి. వాళ్ళ పై ఆఫీసర్లు ఒత్తిడి ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మనం అంటే కొంతమంది చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళకు అంత ప్రెషర్ ఉండదు. కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్నది చాలా డేంజర్ ఫీల్డ్ అది. సో చాలామంది సాఫ్ట్వేర్ అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుర్రు. వానికి సాఫ్ట్వేర్ లక్షల జీతాలు ఉంటుంది, మంచిగా వానికి కేంద్రపై డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాడు, అన్ని ఈఎంఐలు ఉంటాయి వాళ్ళకు. 20,000 జీతం చేసినోడు కూడా నిజంగా హాయిగా మంచిగా టైంకు తిని టైంకు బతుకుతాడు. కానీ వీళ్ళకి మాత్రం ఉన్న టెన్షన్లు ఎవ్వరికి ఉండవు. వీళ్ళకు శనివారం ఆదివారం హాలిడేస్ అయినా కానీ అవి కూడా ఆ రోజు డబ్బుల ఖర్చే ఉంటుంది తప్ప ఇంకా వేరే పని ఉండదు వీళ్ళకు. నేను ఒకటే చెప్తున్నా సాఫ్ట్వేర్ జాబర్లందరికీ, దయచేసి మీకు ఎంత ఒత్తిడి ఉన్నా కానీ మీకంటూ భార్య పిల్లలు మీకోసం ఇంటికాడ వెయిటింగ్ చేస్తారని చెప్పి వాళ్ళ గురించైనా బతకండి. సో మీ కొలువులో అంత టార్చర్ ఉంటే ఆ నుంచి షిఫ్ట్ అయిపోండి, వేరే జాబ్ అన్న చూసుకోండి, కానీ మీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. నా కళ్ళ ముంగడ కూడా మా బస్సులో ఒక అబ్బాయి చనిపోయాడు. 75,000 జీతం ఆయనకు, మంచి ఇల్లు ఉంది, అసలు ఆయనకు జాబ్ చేసే అవసరమే లేదు, అయినా సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యిండు. ఇక్కడ కుకట్పల్లిలో ఉంటుంది వాళ్ళ ఇల్లు, వాళ్ళది ఆఫీసు. సో మా కళ్ళ ముంగడ చనిపోయాడు అబ్బా. ఏ బాధలు లేవు, అయినా ఎందుకు చనిపోయిందో తెలియదు. ఒక పాప, ఇప్పుడు ఆ పాపకు బాధ్యులు ఎవరు చూసుకోవాలి? సో మీకు ఒత్తిడి ఉంటుంది, ప్రతి ఒక్క జాబులో ఒత్తిడి ఉంటుంది. కానీ దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చావే అన్నిటికీ పరిష్కారం కాదు. చాలామంది సాఫ్ట్వేర్ అనగానే చాలామంది పక్కన వాళ్ళు కూడా చాలా లేపుతారు, అరే నీకేంద్రబాయ్ మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, మంచిగా ఉన్నావు అని చెప్పి అనుకుంటారు. కానీ చెప్పినా కదా, మేడిపండు జీవితాలు వాళ్ళవి. మేడిపండు పైకి ఎట్లా ఉంటుందో లోపల మొత్తం కష్టాలు, ఈఎంఐలు ఇవే ఉంటాయి తప్ప ఇంకా వేరే ఏముండయి. వాళ్ళకు పాపం కంప్యూటర్స్ చూసి 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 ప్రతి ఒక్కరికి కళ్ళద్దాలు ఉంటాయి. మీరు గమనించలేరు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అందరికీ అద్దాలు వస్తాయి. చూసిరా ఎప్పుడైనా? సో దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగులారా, మీకు వర్క్ ప్రెషర్ ఉంటే దయచేసి ఆ జాబ్ నుండి తప్పుకొని వేరే జాబ్ అనే చేయరి, ఇంకా అంతకన్నా చిన్న జాబ్ అనే చేయరు, కానీ మీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు దయచేసి. ఒక చెల్లె కామెంట్ పెట్టింది, అన్న సాఫ్ట్వేర్ చాలామంది మా దగ్గర ఆత్మహత్య చేసుకుంటారు అన్న, చాలామంది మందుకు బానిసైపోతున్నారు అన్న, చాలామంది సిగరెట్లకు బానిసైపోతున్నారు అన్న, కొంతమంది అయితే డైలీ 10 ఛాయలు తాగుతున్నారు అన్న అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఒక్కసారి అందరి మీద పాట రాస్తున్నావు కదా, మా మీద కూడా ఒక పాట రాసి పాడు అని చెప్పింది. సో మీకోసం చెల్లె ఈ పాట. మీరు ఆత్మహత్య చేసుకోనంటే మాత్రమే ఈ పాట పాడతా దయచేసి. సో మనం ఆ పాట పాడుకుందాం. సాఫ్ట్వేరు జాబరుని చదివే పెద్ద టాపరు, మేడి పండు లాంటి మీ జీవితాల్లో బాధలు. సాఫ్ట్వేరు జాబరు మీ చదివే పెద్ద టాపరు, మేడి పండు లాంటి మీ జీవితాల్లో బాధలు. నవ్వుతున్న మీ నవ్వే అబద్ధం, ఓ సాఫ్టరు ఆ నవ్వు వెనుక ఎంతో విషాదం. ఓ సాఫ్టరు ఆఫీసులో ఒత్తిడి భారంతో, ఓ సాఫ్టరు ఎవరికి చెప్పాలో తెలియని కష్టాలు. ఓ సాఫ్టరు లక్షల జీతాలు మీకు వచ్చిన కూలి చేసినోడే హాయిగున్నాడు. సాఫ్ట్వేర్ జాబరుని చదివే పెద్ద టాపరు, సాఫ్ట్వేర్ జాబరు మీ బతుకులు చూస్తే బాధలు. సాఫ్ట్వేర్ ఉద్యోగులారా, మళ్ళీ చెప్తున్నా, చావు ఒకటే మనకు పరిష్కారం కాదు. మీకంటూ దేవుడు మంచి లైఫ్ ఇచ్చిండు. మీకోసం కాకుండా మీ పిల్లల కోసమో, మీ ఇంటికాడ ఉన్న మీ భార్య కోసమో, మీ తల్లిదండ్రుల కోసమో బతకండి. చనిపోయి మనం ఏం సాధించలేము.
సో బతికి చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.